వద్దు, 1 డజన్ చాలు. చిన్న కొట్లో కూడా 2 డజన్లు తీసుకుంటున్నారు. అంతా నా తల మీదే కడతావా? బయలుదేరు. దేవుడా, వీడు వాడికన్నా ముదరలో ఉన్నాడు. దిగాల్సిన వాళ్ళందరూ ముందుకు రండి. ఏంటి బామ్మ, నువ్వు ఎక్కువ నేను ఇస్తాను. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. పోనీ పోనీ. రైట్. రే సుందరం, ఇప్పుడే బస్ దిగాను రా. నువ్వు పని చేయి, ఆ మర్షిడ్ దగ్గరికి వచ్చి నేను వచ్చేస్తాను, ఓకేనా? బ్యాంకులో ఏమన్నారా? లోన్ అంతా ఇస్తానన్నారు, కానీ అడిగిన అమౌంట్ రాదట. ఏ? బ్యాంకులో అంతేనట, అడిగిన అమౌంట్ ఇవ్వరట. అదే పని మొదలు పెట్టడానికి మనమే డబ్బు రెడీ చేసుకోవాలట. అప్పుడే లోన్ అమౌంటే ఇస్తారట. అవునరా, కష్టపడే వాళ్ళకి వీళ్ళు ఇవ్వరు కదా, దొంగల్ని వెతికి మరీ వీళ్ళే ఇస్తారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడిగితే నువ్వేరా. ఎంత? ఒక 50,000. 50,000? అంత డబ్బు ఎవరు ఇవ్వరా? రే, నీకు తెలిసిన వడ్డీ వాళ్ళ దగ్గర ఇప్పించరా. అయ్యో, 2,000 అయితే సరే, 50,000 అనేది నా వ్యాపారానికి చాలా పెద్దరా. మిక్చరు గారెల్ని నమ్మి ఎవడు ఇవ్వడరా. ఇంత అమౌంట్ అంటే మంచి సౌండ్ పార్టీ దగ్గరే అడగాలి. మన ముషీరాబాద్ బాయ్ గారు లేదో, ఆయన నాకు మంచి పరిచయం రా. కానీ డబ్బని ఇంతవరకు నేను ఆయన దగ్గర అడగలేదు. నువ్వు పని చేయి, నీ దగ్గర ఉన్న పత్రం తీసుకురా, దాన్ని పెట్టి అడుగుదాం. కాదురా, ముందు మనం డబ్బు అడిగి చూద్దాం. ఆయన ఏదైనా ఆలోచిస్తే తర్వాత పత్రం పెడదాం. చాలా మంచి మనిషి, పత్రం నమ్మి ఇవ్వచ్చురా. అది కాదురా, మరి పత్రాలు పెట్టడం ఖాయమైపోయింది. సరే, 1,00,000 రూపాయలు అడుగుదామా? 1,00,000 ఎందుకురా? లేదు, నేను ఎప్పటి నుంచో ఎద్దులు కొందాం అనుకుంటా ఉన్నాను. ఎలాగో పొలం దున్నాలంటే ఎద్దులు కావాలి కదా, అందుకే కలిపి కొందామని. సరే, ఆయన అడిగేద్దాం. హలో బాయ్, నేను సుందరం మాట్లాడుతున్నాను బాయ్. అది విషయం మిమ్మల్ని కలిసే మాట్లాడగలను బాయ్. ఇంటికా? సరే సరే బాయ్. రే, డబ్బు గురించి అడగలేదు. అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడాల్సిన విషయం రా. లేదని చెప్పేవాడు కూడా మొహం చూస్తే ఆలోచిస్తాడ్రా. అదే రేపు రమ్మన్నారుగా, అక్కడికి వెళ్ళి చూద్దాంలే. వచ్చింది, ఏంటో అడుగు. ఏమైంది? ఏమైందమ్మా? ఏం తినిందో తెలియట్లేదన్నయ్యా, ఏంట్రా? రాత్రి నుంచి అరుస్తూనే ఉంది. సరే పోండి. సరే పోరా పోరా పో. రే, భయపడకుండా వెళ్ళరా, రేపు చూసుకుందాంలే. చక్కెర తక్కువగానే వేశాను బాబు.